యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎందుకలా నవ్వుతున్నారు? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను, ఇప్పుడు ఏం అబద్ధం చెప్పాలి అని ఆలోచించడానికి నవ్వు నటిస్తున్నారా? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది నేను కాదు, నువ్వు. వీళ్ళు నిజమైన తల్లిదండ్రులు కాదు. వీళ్ళు తెచ్చిన కరెన్సీ నిజమైన కరెన్సీ కాదు. ఇదంతా నువ్వు ఆడిస్తున్న డ్రామా అని నీతో చెప్పించడానికే నేను పూజా తండ్రినని నాటకం ఆడాను. ఎరా పూజ మీ కూతురా? మీరు గుడిమెట్ల మీద వదిలేశారా? ఫేక్ కరెన్సీ తెచ్చి మమ్మల్ని మోసం చేసి మా పాపను పట్టుకుపోదాం అనుకుంటున్నారా? మీ పన్నాగం బయట పడేంత వరకు చూద్దామని ఇంతవరకు ఓపిక పట్టాం. మళ్ళీ ఈ చుట్టుపక్కలకు వచ్చారంటే మీ ఇద్దరి తల మొండం వేరు చేసి ఇదే గ్రౌండ్ లో పాతేస్తాం. జాగ్రత్త, వెళ్ళండి. సారీ సార్. సారీ మేడం. సారీ మేడం. వెళ్ళొస్తామండి. అయితే వాళ్ళ పూజ తల్లిదండ్రులు కారా? కాదు. కాదు. మరి నా కన్న తండ్రి? నిన్ను పెంచిన తండ్రి నేనే అయినా ఇక నుంచి నేనే నీ కన్న తండ్రిని. ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు సూర్య. నిజంగా వాళ్ల మీద అనుమానం వచ్చే పూజ కన్నతండ్రిని అని నాటకమాడా, లేక నిజంగానే కన్నతండ్రా? ఆయన ఎమోషన్ చూస్తే కన్నతండ్రిలాగే అనిపిస్తోంది. అసలు ఏది నిజం? అమ్మా అమ్మా, పూజ తల్లిదండ్రులని ఆ డూప్లికేట్ వాళ్ళని నువ్వెందుకు తీసుకొచ్చావు? అసలు పూజ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం నీకేంటి? చెప్పమ్మా. అది హుసేనట్టు అమ్మా, ఇందులో సాంగ్స్ మొత్తం రెడీగా ఉన్నాయి. కాసేపట్లో నువ్వు అల్లుడు గారు ఈ పాటలకి డాన్స్ చేయటం, అది చూసి ఆ సూర్యకాంతం కుళ్ళుకుని ఏడవటం, అల్లుడు గారికి నువ్వు ముద్దు పెట్టడం, నేను ఫోటో తీయటం, ఇది కార్యక్రమం. ఆ తర్వాత ఇంకో కార్యక్రమం కూడా ఉంటుందమ్మా. ఇంకో కార్యక్రమమా? ఏంటి అది? ఈ సంగీత్ ఫంక్షన్ లో నన్ను చంపడం, నువ్వు ఏడవడం, ఫైనల్ గా నన్ను వాళ్ళు పాడ మీద మోసుకెళ్లడం. నువ్వు భయపడ్డ మానవా? ఇందాక చూసావు కదా, 3 పాములు తెచ్చి నా మీద కొదిలింది. తన మాజీ భర్తకి ముద్దు పెడితే ఓళ్ళో ఉన్న పాములన్నీ తెచ్చి నా మెళ్ళో వేస్తుంది. నేనుండగా ఆ సూర్యకాంతానికి అంత అవకాశం ఇవ్వని. ఇందాక కూడా నువ్వు ఉన్నావుగా, ఏం చేసావు? అయిపోయిన దాని గురించి వదిలేసేయ్, జరగాల్సింది చూడు. సరే, అయితే ఆయన్ని పిలు. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. బావని పిలిస్తే ఆయన తప్ప వీళ్ళంతా వచ్చారేంటి? రానివే, జరగబోయే కార్యక్రమానికి ఆడియన్స్ కూడా ఇంపార్టెంటే కదా. ఓహో. మళ్ళీ ఏ బాగోతానికి తెరతీశారు? సాయంత్రం సంగీత్ ఫంక్షన్ ఉంది. మీ అమ్మాయి చేసుకోనంటుందా? డ్రాప్ అయిపోతానంటుందా? నాకు తెలుసు, నా ప్రేమ ఏనాటికైనా తనని కదిలిస్తుందని. నన్ను కదిలించావనుకో మ్యాటర్ వేరేలా ఉంటుంది.
మ్. ఓ అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. ఏంటండి? సాయంత్రం సంగీత్ ఫంక్షన్లో మీరిద్దరూ డాన్స్ చేయాలి కదా, అందుకే మీతో ప్రాక్టీస్ చేయిద్దామని. అమ్మా పాటలన్నీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది బావా. అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. అలాంటిది సంగీత్ ఫంక్షన్లో దానికి రిహార్సల్స్ ఇవన్నీ ఇక్కడ కుదరవు. అవును, ఏమైనా ఉంటే సాయంత్రం చూసుకుందాం. ఆ ముక్క మీరు కాదు, అల్లుడు గారిని చెప్పమనండి. చెప్తారు. అయినా నీ కూతురు ఆయన డాన్స్ చేయడం ఏంటి? లేకపోతే నువ్వు ఆయన కలిసి డాన్స్ చేయండి, మేమంతా అక్కడ నిల్చుని చప్పట్లు కొడతాం. పెళ్ళని పేరు పెట్టి వరుసగా షాపింగ్లు కార్యక్రమాలు మీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎవరి సొమ్మని? నీ సొమ్మేం కాదుగా, నా కూతురి అత్తారి సొమ్ము, అందుకే ఖర్చు పెడుతున్నాను. రేపు పెళ్ళైతే నా కూతురు ఈ ఇంటి కోడలు కాదా? అప్పుడు ఈ ఆస్తి దానిది కాదా? నేను కష్టపడి సంపాదించింది నీ కూతురికి అప్పగించడానికి కాదు. కాక ఆవిడ చేతిలో పోయడానికా? లేక పెళ్ళై ఎంతకాలమైనా మొగుళ్ళను వదిలేసి పుట్టింట్లో పడేడుస్తున్న నీ కూతుళ్ల మొహాన పోయడానికా? రంగనాయకి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ఇదిగో నన్ను కెలిగితే నా నోటి వెంట ఇలాగే వస్తాయి. మేమేదో రిహార్సల్ ప్రోగ్రాం పెట్టుకుంటే మిమ్మల్ని అందరినీ ఎవరు రమ్మన్నారు? తగుదునమ్మా అని వచ్చి ఎవరికి వాళ్ళు సోది చెప్తున్నారు. చూడు రంగనాయకి, నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు. కానీ నాకిష్టం అల్లుడు గారు, నా కూతురికిష్టం. అమ్మా పోనీలేవే, బావకిష్టం లేదు అంటున్నాడు కదా. నువ్వు నోర్మోయ్. ఇక్కడ ఎవ్వరికీ భయపడాల్సినంత అవసరం లేదు. కట్టుకోబోయే దాని ముచ్చట తీర్చటం మీ బాధ్యత అల్లుడు గారు. మీరేమైనా అనుకోండి, నేను డాన్స్ చేయను. ఆ, ఆ, ఇష్టం లేదని చెప్పాడుగా, ఇప్పుడేం చేస్తారు? అల్లుడు గారు, ఏ అల్లుడు గారు, అల్లుడు గారంట, అల్లుడు గారు. అల్లుడు గారు, ఏంటి మా నిర్ణయాన్ని కాదు అని వెళ్ళిపోతున్నారా? చూడండి, మర్యాదగా వచ్చి నా కూతురుతో డాన్స్ చేసి నా మాట నిలబెట్టండి, లేదనుకో ఫోటోలు వీడియోలు బయట పెడతారు, అంతే కదా? చీచీ, అన్ని రోగాలకి ఒకటే మందా ఏంటి? ఆ సూర్యకాంతం ఎందుకు మీ ఇంట్లో ఉంటోందో, ఏ నిజం తెలుసుకోవటానికి పూజ తల్లిదండ్రులంటూ ఒకరి తర్వాత ఒకరిని ఎంటర్ చేస్తోందో, ఎందుకు పూజ పుట్టుక విషయంలో మీరంతా భయపడుతున్నారో, ఆ నిజాన్ని ఆ సూర్యకాంతానికి చెప్పేస్తా. ఏంటలా చూస్తున్నారు? ఏంటా నిజమనా? ఆ నిజమేంటో మీకు తెలుసు, కానీ నాకెలా తెలుసు అనేదేగా మీకు తెలీదు. ఏంటి, నా కూతురుతో కలిసి డాన్స్ చేస్తారా, లేక సూర్య దగ్గరికెళ్ళి నిజం చెప్పమంటారా? చాయిస్ ఈజ్ యోర్స్. నట్టు, నువ్వు రెడీ అవ్వవే, అల్లుడు గారు నీతో డాన్స్ చేయడానికి ఒప్పుకున్నారు. ఎలా ఒప్పుకున్నారమ్మా?
మరి మీ అమ్మంటే ఏమనుకుంటున్నావే? చైతు తనతో కలిసి డాన్స్ చేస్తావా? సాయంత్రం సంగీత్ ఫంక్షన్ ఎలాగో చేయాలి కదక్క. ఇందాక చేయను అన్నావు, ఇలాంటి ఇష్టం లేదన్నావు. అప్పుడు అలా అనిపించింది, అలా అన్నాను. ఇప్పుడు చెయ్యాలనిపిస్తుంది, చేస్తాను. పక్కకెళ్ళి ఈ రంగనాయకి ఏదో గూడుపుటాన్ని చేసింది. చైతుబాబుని బెదిరించుంటుంది. తను బెదిరిస్తే బెదిరిపోవడానికి నేనేం చిన్నపిల్లాన్ని కాదు. నువ్వు అనవసరంగా మా పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫేర్ కాకు. అయితే సాంగ్ పెట్టమంటావా బావా? చిచ్చి, అమ్మా సాంగ్ పెట్టవే. రాఖీ రాఖీ నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. అయ్యో, అమ్మా అమ్మా అయ్యో, సాంగ్ పెట్టమంటే చప్పట్లు కొడతావేంటి? ఏం లేదు ఏం లేదు. పెడుతున్నా పెడుతున్నా పెడుతున్నా. రాఖీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. తేజ, పూజ, నేను ఒక పని చెప్తాను, చేస్తారా? ఓకేనా? నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. ఏంటి నవ్వుతున్నావు? డాన్స్ పేరు చెప్పి తోలు బొమ్మలాట కడుతుంటేను ఏంటి? మా అమ్మాయి డాన్సు, మా అల్లుడి గారి డాన్సు నీకు తోలు బొమ్మలటలా ఉందా? మీ అమ్మాయి డాన్స్ చేస్తే ఇంకా అధ్వానంగా ఉంది. ఏయ్, నేను డాన్సర్ని. నా డాన్స్కి పేరు పెడతావా? నీకంత దమ్ముంటే నాతో పాటు సమానంగా డాన్స్ చేయి, అప్పుడు తెలుస్తుంది. ఏంటి మాట్లాడవు? చేస్తావా? నాతో డాన్స్ చేస్తే మీ అమ్మాయి ఓడిపోతుందేమో అని ఆలోచిస్తున్నాను. అంత లేదు. ఎవరు ఓడిపోతారో చూసుకుందాం. నీకు దమ్ముంటే రా. ఏమండి, మీరు కొంచెం పక్కకు తప్పుకోండి.
అమ్మా సాంగ్ పెట్టు. నట్టు నట్టు అమ్మా అమ్మా. అయ్యయ్యో, ఇద్దరు అలా పడిపోయారేంటి? అబ్బా హుసేనట్టు అమ్మా అబ్బబ్బబ్బబ్బా అమ్మా అబ్బా అమ్మా అబ్బా హుసే అమ్మా ఇలా చూడు. ఎవరో కావాలని ఇక్కడ ఆయిల్ పోశారు. ఎవరు పోస్తారు? సూర్య కూడా మీతో పాటు ఇక్కడే ఉందిగా. డాన్స్ చేయలేక పడి వంకలు చెప్తోంది. ఆల్రెడీ ఏ నరమోకాలో బెణుకుంటుంది. ఇక సంగీత్ లేదు, ఏ ఫంక్షన్ లేదు. నా కూతురికి ఏ కాలు విరగలేదు. సాయంత్రం చూపిస్తాం మేమేంటో. పదవే. అబ్బా అమ్మా అబ్బో. చాలా థ్యాంక్స్ సూర్య. దేనికి? పిల్లలతో చెప్పి ఆయిల్ పోయించి నటుకుమారి కింద పడేలా చేసినందుకు. బయటపడవు కానీ నేనంటే ప్రేమే నీకు. ముందు డాన్స్ చెయ్యను అన్నాడు, తర్వాత వాళ్ళు చెప్పినట్టు డాన్స్ చేశాడు. అసలు వాళ్ళు వాడికి ఏం చెప్పిలా ఆడిస్తున్నారే? అదే తెలియడం లేదు. అక్క, నా ఫోన్ ఛార్జర్ కనపడడం లేదు, మీరేమైనా తీసారా? రే, ఛార్జర్ సంగతి తర్వాత. అసలు వాళ్ళు చెప్పినట్టు నువ్వెందుకు ఆడుతున్నావురా? వాళ్ళ ఆట కట్టించడానికి సూర్యతో కలిసి అందరం ప్లాన్ చేస్తున్నాం కదా. ఇంతలోనే మళ్ళీ ఏమైంది చెప్పరా? మనం వాళ్ళ ఆట కట్టించాలని చూస్తున్నాం, కానీ వాళ్ళు మనం గతంలో ఆడిన ఆటకి ముగింపు పలకాలని చూస్తున్నారు. అంటే పూజ సూర్య కూతురని సూర్యతో చెప్పేస్తామని బెదిరిస్తున్నారు. అసలు పూజ సూర్య కూతురని వాళ్ళకెలా తెలిసింది? వన్స్ అపాన్ ఏ టైం మేమే చెప్పాంరా. మిమ్మల్ని ఛ, ఇప్పుడు తన కూతురు అన్న విషయం తెలిస్తే సూర్య ఊరుకుంటుందా? చెప్పండి.
ఏంటి మీరు చేసింది? అక్క వినేసిందంటావా? చైతు, వాళ్ళు చెప్పడం కాదు, నీ నోటితో నువ్వే చెప్పేశావు. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? నేను రాకముందు బాగానే డిస్కస్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు మాట్లాడడానికి ఏమైంది చెప్పండి. అంటే అది చైతు, నాకన్నీ తెలిసిపోయాయి, ఇక మీరేమీ దాచిపెట్టద్దు. మీ నోటితో మీరే చెప్తే బాగుంటుంది. అక్క ఇంకా దాయడం అనవసరం, చెప్పేస్తాను. ఎందుకు? మేమే చెప్తాం. సూర్య అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, మీరు ఆగండి, చెప్పాల్సింది ఆయన. మీ అందరి కోసం, ఈ పెళ్లి ఆపడం కోసం నేనింత కష్టపడుతుంటే నన్ను మోసం చేస్తారా? హ?